నమస్కారం తల్లి, బాగున్నారా? నమస్కారం అమ్మా. నమస్కారం. ఏ ఊరు మీది? నమస్కారం తల్లి. నమస్కారం అమ్మా. అదే కదమ్మా, కంపెనీలు పట్టుకురావాలి కదా. తల్లి బాగున్నారా? బాగున్నారా? ఆరోగ్యం ఉందా? ఎలా ఉన్నారు? ఉందమ్మా, చూపించు. మొత్తం ఇల్లంతా చూపించు నాకు. చూపించు. ఇది మొదటి కదా. చాలా సంతోషం. ఇది రెండోదా? చూపించు. వంటగడి ఇక్కడ అదే కదా. హాయ్, హలో చెప్పు. అయిపోయి పేరేంటమ్మా? నువ్వు కూడా వచ్చేస్తావుదా? మీరు వచ్చేసి అచ్చుడు బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం. బాయ్, వచ్చేస్తావు నాతో? పెడతానా? ఓ థ్యాంక్ యూ. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? అసలు మీరు మంగళగిరి ఒరిజినల్ ఎక్కడి నుంచి అమ్మా మీరు? దుగ్గిరాల ఎక్కడన్నా? పుట్టింది ఎక్కడ? పుట్టింది దుగ్గిరాలని. అక్కడ ఇక్కడ ముందుకి వచ్చి 20 సంవత్సరాలు అయింది. అప్పుడు ఏం లేదు ఇక్కడ. మీరు ఇల్లు కట్టారు. రోడ్ కూడా ఉండదు. కొండరాళ్ళు అన్నీ ఉండేవి సార్. అట్లా కొండరాళ్ళ పైన తోసుకుంటూ వచ్చి చాలా కష్టపడి ఇది కట్టి ఎన్ని సంవత్సరాలు అయిందన్నా? 15 సంవత్సరాలు అయింది. నేను హామీ ఇచ్చేలే కదా తల్లి ఆ రోజు కార్యక్రమం కూడా చెప్పా కదా. ఇది సులభంగా చాలా సంతోషం. ఇట్రా నాతో కూర్చోదా. అంటే మన ప్రాంతంలో అతి పెద్ద సమస్య ఇదే కదా తల్లి అందరికి. మీరేమో దశాబ్దాలుగా అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నారు. మీరు అందరూ నన్ను కోరింది ఏంటంటే మళ్ళీ తీసుకెళ్ళి మీరు ఎక్కడో పెడితే మళ్ళీ ఇల్లు కట్టుకుంటే మాకు అవును. మాకు ఇక్కడ ఏంటంటే ఉపాధి కానీ ఇదంతా ఇక్కడనే ఉంది. మాకు ఇది ఇక్కడ సులభంగా ఉంటుందని మీరు నన్ను ఎప్పుడు అడిగేవారు. ఇక్కడనే చేద్దాం. అవును, అప్పుడు మీరందరూ కలిసినప్పుడు నేను ఆ రోజు ఒకే చెప్పాను. ఎండోమెంట్ రెండోది అటవీ శాఖ కొంచెం టైం పడుతుంది, మిగతా అంతా నేను చేస్తాను. అది 3 సంవత్సరాలు పడినా వదిలేండి అని అదొకటి నేను టైం పడుతున్నాను అడిగాను. మీరు వచ్చిన 10 నెలల్లోనే మాకు నిజంగా మాకు చాలా సహాయం చేశారు. రుణపడి ఉంటాం సార్ మీకు. దేవుడి సహకారం ఉంది. ఎందుకంటున్నానంటే ముద్రేశ్వరుడు పంపించేసారు. పెట్టి కాకినాడ ట్రాన్స్ఫర్ చేశారు సార్. కలిసాను సార్. అది నేను మనోడు చెప్తాను, ఖచ్చితంగా నేను చూసుకుంటాను. ఎందుకనట్లా వాళ్ళు ఆపేశారా? అది నేను చెప్తాను, అది నేను చూసుకుంటాను. నాది బాధ్యత, నేను చూసుకుంటాను. నాది బాధ్యత నేను ఎప్పుడు చూసుకుంటాను. ముందు పెళ్లి ఉంది, నేను చేస్తాను. నా వదిలేసి అదే నువ్వు కూడా కొంచెం స్కిల్ డెవలప్మెంట్ ఏదో చేయరా? అక్కడ ఆకపోతే ఎట్లా?
వయసు అంతా 24 సార్. 24. నువ్వు స్కిల్ డెవలప్మెంట్ కూడా చేసాం, కేవలం అక్కడే ఉంటాం కాదు, పైకి వెళ్ళాలి కదా. హాస్పిటాలిటీలో చాలా అవకాశాలు వస్తాయి, ఇక్కడ కొత్త కొత్త హోటల్స్ కూడా బాగా వస్తాయి. ఏంటంటే మీకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఎదగాలి. మాకు ఒకప్పుడు రీటైల్ వ్యాపారం ఉండేది, తర్వాత మేము అమ్మేసామని. సో పాల వ్యాపారంతో పాటు రీటైల్ ఉండేది. మాకు ఒకడు రీజనల్ మేనేజర్ ఉన్నాడు. 5 సంవత్సరాలు లోడింగ్ అన్లోడింగ్ బాయ్ దగ్గర నుంచి రీజనల్ మేనేజర్గా ఎదిగిపోయాడు. అంటే పట్టుదల కమిట్మెంట్తో పని చేశాడు, స్టోర్లు అద్భుతంగా చేశాడు, అంత స్పీడ్ పెరిగిపోయింది. సో అట్లా పట్టుదల కమిట్మెంట్తో మనం చేయాలి. చేసాం అట్లా. మీరు ఎవరు చదువు ఆపితే ఇప్పుడు నాకు పడితేరా భయ్ మీ అందరి వల్ల. బాబు గారు మమ్మల్ని తిడుతున్నారు, 10వ తరగతి ఎవరు ఆగుతున్నారు, ఆపుకోడు కంపల్సరీ 11th 12th చదవాలి. వాళ్ళు 11th 12th కూడా ఇప్పుడు వొకేషనల్ ట్రైనింగ్ పెట్టేశాం. ఇప్పుడు మీకు ఏంటంటే ఇది బేసిక్ హోమ్ కేర్ కానివ్వండి, హాస్పిటాలిటీ కానివ్వండి, మెకానిక్ కానివ్వండి, బేసిక్ వర్క్ అంతా కూడా చేయడానికి అవకాశం ఉంది. అందుకే ఇక్కడ ఆగదు. ఓకేనా? చాలా బాగా చేస్తున్నారు సార్. మాకు ఎప్పుడు మీకు అవునా, కలిసి చేద్దాం జాగ్రత్తగా. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్ మీరు వచ్చినందుకు. నా అదృష్టం మొదటి పట్ట, అది పవిత్రమైన రోజు, పవిత్రమైన సమయం ఇది. ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ రేపటి నుంచి పెట్టుకున్నా. నేను ఈరోజు యాక్చువల్లీ క్యాబినెట్ మీటింగ్ ఉంది, బాబు గారు రిక్వెస్ట్ చేస్తారు, మంచి రోజు అంటే మంచి టైము, నేను ఇచ్చిన అతి పెద్ద హామీ ఇది నాది, నేను చేయాలి సార్ అంటే ఓకే తొందరగా అది పొద్దు. నేను రాత్రి రిక్వెస్ట్ చేశాను, నేను క్యాబినెట్ మీటింగ్ లేట్ వెళ్ళకూడదు, బాబు గారు రిక్వెస్ట్ చేయండి 10 నిమిషాలు జాగ్రత్తగా చేసుకోండి, అలా కలిసి చేద్దాం. చాలా బాగా చేశారు. నువ్వు నాతో టచ్ ఉన్నాను. ఇప్పుడు కాల్ దాకా హగ్గి నాకు అంతే. ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి. ఫోన్లో అలవాటు అవ్వకూడదు, పుస్తకాలు పంపిస్తారు. బట్టలు పెట్టిస్తాను హామీ ఇచ్చా కదా. ఆ రోజు గౌరవంగా బట్టలు పెట్టిస్తానని చెప్పాను. జాగ్రత్తగా చూసుకోండి, దేనికన్నా దాన్ని వాడదు తెలియదు, జాగ్రత్తగా ఉంది. ఇది అందరి కళ, మంగళగిరి ప్రజల కళ. మొదటి వ్యక్తిలో 3000 కుటుంబాలను ఇట్లా చేయగలుగుతున్నాం. జాగ్రత్తగా కొంచెం కోఆర్డినేట్ చేసుకుంటాం. స్కిల్ డెవలప్మెంట్ ఎక్కువ చేయాలి, ఎందుకంటే అది నాకు బాగా చేయాలి. వెళ్ళొస్తామా, ఉంటాను మరి, ఎలా ఉంటాను, ఉంటానమ్మా. ఓయ్ బాయ్ రా. నాన్న మీరు కూడా తీసుకోండి కొంచెం. వెళ్ళొస్తాం మరి, కుటుంబంలో మళ్ళీ ఫోటో తీద్దాం. అచ్చుడు 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 చికెన్ అచ్చుడు అచ్చుడా. బాయ్రా ఉంటారు, పిలుస్తాను. ఆటోగ్రాఫ్ పెట్టాలా? వెళ్ళొస్తాను.